ఈ రోజున కేశినేని ఫౌండేషన్ ద్వారా మహిళలకి సంబంధించి పెద్దపీట వేస్తూ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమం ఏంటి? మీరేం చెప్తారు? ఈ రోజు మేము కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్ఐఆర్డి హైదరాబాద్లో మేము ట్రైనింగ్ తీసుకున్నామండి 5 days. ఫినాయిల్స్ తయారు చేయడం, సర్ఫ్, హ్యాండ్ వాష్ వాటి గురించి మేము ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాం సార్. అక్కడ మాకు 5 days కూడా అకామిడేషన్ ఇచ్చేసి మాకు వెళ్ళిన మహిళలు ప్రతి ఒక్కరికి వాటి గురించి నేర్పారు. చాలా అంటే ఏ థియరీ ప్రకారం చేస్తే ఎలా తయారైతాయి అన్నది ఒక థియరీ ప్రకారంగా సర్ఫ్ కానీ ఏదైనా తయారు చేయడం బాగా నేర్పారు సార్. అది మాకు చాలా ఉపయోగపడింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రధానంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ కూడా ₹1 సంపాదించుకోవాలి, ఆమె కూడా ఇంట్లో కీలకంగా మారాలి అనేది ఆయన ఉద్దేశం. అట్లాగే ఈ డ్వాక్రా సంఘాలు కానీ డ్వాక్రా మహిళలు కానీ దాన్ని అందిపుచ్చుకుంటూ ఈ రోజున కేశినేని చిన్ని గారు అయితేనేంటి, అలాగే లోకేష్ గారు ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా వాళ్ళకి కుట్టు మిషన్లని ఎన్నో రకాల ఇవి తీసుకొస్తున్నారు. సో దానిలో భాగంగా ఈ కేశినేని ఫౌండేషన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చేయగలుగుతారు? కేశినేని ఫౌండేషన్ ద్వారా మేము 5 రకాల ఇవి తయారు చేయగలుగుతాం సార్. సర్ఫ్, సబ్బులు, ఫినాయిల్స్, హ్యాండ్ వాష్ మాకు 5 రకాలు నేర్పారు సార్. అవి పర్ఫెక్ట్గా మేము చేయగలుగుతున్నాం. వచ్చి మేము ఆల్రెడీ చేసాం సార్. వాటిని మేము డిస్ట్రిబ్యూషన్ కూడా, మార్కెటింగ్ కూడా చేసాం. మాకు ఒకసారి తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అడుగుతారు, మళ్ళీ ఒకసారి చేయండి చాలా బాగున్నాయి అని చెప్పేసి. మార్కెట్లో దొరికే వాటికన్నా ధీటుగా ఇంకా చేయగలుగుతాం అనే నమ్మకం మాత్రం మాకు వచ్చింది సార్. సో మంత్లీ ఎంత ఇన్కమ్ మీరు గెయిన్ చేయగలరు అనుకుంటున్నారు ఏంటి? అంటే సార్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో చేయలేక 10 కేజీలు 20 కేజీలు అలానే స్టార్ట్ చేసాము. దానివల్ల మాకు రా మెటీరియల్ కొంచెం ఎక్కువ కాస్ట్ పడటం వల్ల మేము ఏమంత ఎక్కువ బెనిఫిట్స్ పొందలేకపోయాము. రా మెటీరియల్ ఇంకా సార్తో ఇప్పుడు మేము మాట్లాడాము. సార్ మీకు రా మెటీరియల్ కూడా మీకు తక్కువ కాస్ట్కి బల్క్లో వచ్చేలా చేస్తామమ్మా, మీకు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు, మీకు ఎక్కువ అమౌంట్ వచ్చేలా నేను చేయగలుగుతా అని చెప్పారు సార్. మాకు ఇప్పుడు మాట ఇచ్చారు. దాన్ని బట్టి మేము ఈ రా మెటీరియల్ తీసుకెళ్లి చేస్తే మాత్రం మేము 15,000 20,000 అయినా కూడా మేము ఈజీగా ఇంట్లో కూర్చొని మేము సంపాదించగలుగుతాం సార్. సో పార్టీలకు అతీతంగా అమ్మా, గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశాలు మీకు ఎక్కడైనా వచ్చాయా, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఏదైనా సాయం కానీ లేకపోతే చేదోడు వాదోడుగా అలాంటివి ఏమన్నా జరిగినాయా ప్రభుత్వంలో? అంటే గత ప్రభుత్వంలో డబ్బులు పంచితే తీసుకోవడం, అకౌంట్లలో డబ్బులు ఆసక్తి, అవి పడ్డాయి ఇవి పడ్డాయి అంటే పోయి తెచ్చుకోవడమే తప్ప మాకు ఇలాంటివి ఏమి తెలియదు సార్. ఫస్ట్ టైం మేము ఒక శక్తిగా మహిళగా వెళ్ళి నేను ఒక యూనిట్ నేర్చుకొని వచ్చి ఇంట్లో వాళ్ళ దగ్గర నేను సంపాదించి చూపించి నేను నేర్చుకున్నది చూపించగలుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఏముంటుంది సార్, ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆడవాళ్ళని ప్రోత్సహించాలి, ఇలాంటి బెనిఫిట్స్ అందజేయాలి. కానీ డబ్బులు ఇస్తే ఎన్ని రోజులు వాడతాం సార్, 10 రోజులు వాడగానే అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరేమి వేస్తారా అకౌంట్లో వైపు చూసుకోవడమే సార్. ఇదైతే సార్ మా చేతిలో శక్తి ఉంటుంది, మేము ఏదైనా చేయగలుగుతాం అనే కెపాసిటీ మాకు ఉంటుంది. ఇలా ఇవ్వడం మాకు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నుంచి, కేశినేని ఫౌండేషన్ నుంచి చాలా హ్యాపీగా ఉంది సార్. చివరగా అంటే గతంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కేశినేని చిన్ని గారు మాత్రం ఖచ్చితంగా మహిళలకి, ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న కొంతమంది మహిళలకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఈ ఫౌండేషన్ ద్వారా మీకు ఇట్లా మీ అంతా మీరే డబ్బులు సంపాదించుకునే ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? మీరు ఆయనకేం చెప్పదలుచుకున్నారు? కేశినేని ఫౌండేషన్, కేశినేని చిన్ని గారి సిస్టర్ అయి ఉండొచ్చు సార్ నేను ఏ జన్మలో ఉన్నా. ఇప్పుడు ఇలా ఈ అవకాశం మాకు ఇంతమంది ఆడవాళ్ళకి ఇవ్వడం అనేది, ఒక అన్నలో తమ్ముళ్ళో వాళ్ళు ఏం సార్ ఒకసారి ఒక 1,000 ఇస్తారు, 2,000 ఇస్తారు అన్నలు తమ్ముళ్ళు అయితే. ఆ సంపాదించుకునే శక్తి ఇచ్చే చిన్ని గారికి చాలా థ్యాంక్స్ అండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక మహిళని ఎంటర్ప్రైజేషన్ చేస్తా అంటే మేము కొత్తగా అనిపించింది. కానీ సార్ ఆధ్వర్యంలో మేము ఇది నేర్చుకున్నాక ఇప్పుడు అర్థమవుతుంది, అంటే ఎంటర్ప్రైజెస్ అంటే ఎక్కడో కాదు, మనలోంచి పుట్టుకొస్తారు, ఇంటికి ఒక ఎంటర్ప్రైజ్ గ్యారెంటీగా రాగలుగుతాం అని మాత్రం చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజున మీకు మీరంతటా మీరే కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసే మళ్ళీ ₹1 ఆదాయం సంపాదించుకునేలాగా మీకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం కానివ్వండి, దీనిలో మీరు సక్సెస్ఫుల్గా శిక్షణ తీసుకోవడం, మళ్ళీ మీ అంతటా మీరే సెల్ఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేశినేని చిన్ని గారికి, కేశినేని ఫౌండేషన్కి థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇంత మంచి గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారు. ఇప్పుడు మేము ఎక్కడో విలేజెస్లో ఉంటున్నాము, మాకు అసలు ఈ ఫౌండేషన్ అనేది ఒకటి ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలీదు. ఈ ఫౌండేషన్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు దీని ద్వారా మేము ట్రైనింగ్కి వెళ్ళొచ్చాము, 5 days హైదరాబాద్ ఎన్ఐఆర్డీకి వెళ్ళొచ్చాము. తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేది నేర్చుకున్నాము. మాకు అక్కడ ఐటమ్స్ అవన్నీ నేర్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మేడం గారు కానీ సార్ కానీ చెప్పింది ఏంటంటే, మీరు నేర్చుకోండి, ఫస్ట్ నేర్చుకొని తర్వాత విలేజెస్కి వెళ్ళి మీ ద్వారా ఇంకొక 10 మందికి మీరు నేర్పించాలి, అది మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పారు సార్. మేము దాని ద్వారా మేము నేర్చుకున్న దాన్ని విలేజెస్లో మా ద్వారా ఇంకొక 4 5 మేము నేర్పించి
మేము ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మేము ఈ నేర్చుకున్న వాటిని ఇంకా డెవలప్ చేసి మా సొంతంగా మేము మార్కెటింగ్ చేసి మాకంటూ ఒక ఆదాయాన్ని మేము క్రియేట్ చేసుకోవాలని మేము చూస్తున్నాం. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఇలా కొంత వాళ్ళు స్త్రీ శక్తిని గుర్తించి వాళ్ళకు ఒక ఆర్థిక ధైర్యాన్ని క్రియేట్ చేసినటువంటి ఇలాంటి నాయకులు కానివ్వండి. సో గతంలో చూస్తే ఈ తరహా ఏదైనా మీకు అమ్మ గత వైసీపీ ప్రభుత్వంలో మీకు ఇది నేర్పిస్తాం, దీనివల్ల మీకు ఇలా ఆదాయం వస్తుంది, ఇట్లా చెప్పిన దాఖలాలు కానీ అట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా జరిగాయంట? అలాంటిది అయితే ఏమీ లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆడపిల్ల కూడా తనంతటా తాను ఒక ఎంటర్ప్రైజెస్గా కావాలని ముందుకు రావాలని ఎంటర్ప్రైనర్ కావాలని కోరుకున్నారు. దాన్ని బేస్ చేసుకుని మేము కూడా ఈ ఫౌండేషన్ ద్వారా మేము కూడా మాకంటూ ఒక సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడి మాకంటూ ఒక అమౌంట్ని మేము సంపాదించుకోవాలని మేము అనుకుంటున్నాం సార్. సో మొత్తం మీద అయితే ఈ శిక్షణ మీరు నేర్చుకోవడం కానివ్వండి, ఎంతవరకు మీరు ఎర్న్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు ఈ కార్యక్రమం ద్వారా? ఇప్పుడు మేము ముందుగా చెప్పినట్టుగానే ఇప్పుడు మేము నేర్చుకొని వచ్చాను సార్. మా ద్వారానే ఇంకొక 10 మందికి కూడా మేము నేర్పించి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మేము ఇప్పుడు ఆ ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంతగా మేము చిన్నగా అమౌంట్ని మేము పెట్టుబడి పెట్టుకొని ఒక ఫామ్ అయ్యి తర్వాత మేము దాన్నే ఇంప్రూవ్ చేసుకుంటే ఎట్లయినా తక్కువలో తక్కువ మేము నెలకు వచ్చేసి ఒక 15-20 వేలైనా సరే మేము సంపాదించుకోగలుగుతాం సార్. మేము దాని ద్వారా మేము ఇంట్లోకి మా వంతుగా మేము ఏదైనా సహాయం చేయగలుగుతాం.